హలో అండి అందరికీ వెల్కమ్ టు మాఫీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజైతే సండే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. మేము ఈరోజు బయటకి వెళ్తున్నాము. తమిళనాడులో ఫేమస్ అయిన తలపకట్టు బిర్యానీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ తలపకట్టు బిర్యానీ చాలా చాలా ఫేమస్ అన్నమాట. అందరూ తిని సూపర్ సూపర్ ఉంది అని అంటారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేసి సూపర్ ఉంది అని అన్నారు. మరి అది ఎంతవరకు బాగుంటుంది, నిజంగా అంత టేస్టీగా ఉంటుంది లేదా ఈరోజు ఈరోజు ట్రై చేద్దాము, టేస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. దీనికి సందర్భం ఏంటంటే మా బావ బర్త్డే వస్తుంది ఎల్లుండు. ఇంకా ట్యూస్డే రోజు వచ్చిందనమాట బర్త్డే. ట్యూస్డే మేము నాన్ వెజ్ కాదు కదా, ఉల్లిపాయ కూడా తినము. ఈ రోజు ఇంక ఫుల్ గా కుమ్మేద్దాం అని అనుకున్నాము. మా బావ నాకు మా అన్నయ్యకి పార్టీ ఇస్తానని అన్నాడు. సో అందుకు ఈ రోజు మేము వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది, అసలు వెజ్ కాదు నాన్ వెజ్ కాదు, బయట ఫుడ్ తిని చాలా రోజులు అయిపోయింది. మేము పెద్దగా తినట్లేదు ఈ మధ్య, ఎక్కువ హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాము. సో ఇంకా చాలా రోజులు అయింది కదా, ఇంకా ఎలాగో అకేషన్ కూడా ఉంది కాబట్టి మా బావ బర్త్డే పేరు చెప్పేసి ఇంక ఈ రోజు బయటకు వెళ్ళి ఫుల్ గా కుమ్మేద్దాం అని అనుకున్నాము. బిర్యానీకి వెళ్ళి అక్కడ బిర్యానీ తినేసి ఆ తర్వాత మా బావకి బర్త్డే షాపింగ్ కూడా ఉంది. మా బావ అసలు మామూలుగా ఎక్కువ బట్టలు కొనుక్కోడు అనమాట, చాలా ఫోర్స్ చేయాలి. కానీ ఈసారి బర్త్డేకి నేను ఒక డ్రెస్ తీసుకుంటానని అన్నాడు. సో అందుకని ఈ రోజు షాపింగ్కి వెళ్ళాలి. బావ బర్త్డే షాపింగ్ ఇంకా బిర్యానీ ఈ రోజు. సో ఇదిగోండి మా బావ బర్త్డే పార్టీ, బర్త్డే షాపింగ్ ఈ రోజు అవుతుంది. మా అన్నయ్య కూడా నిన్న సాయంత్రం వచ్చాడనమాట హాస్టల్ నుంచి. ఇంక ముగ్గురం కలిసి తలకట్టు బిర్యానీ టేస్ట్ చేయడానికి. మేము ముగ్గురం ఫస్ట్ టైం ఇప్పుడు తిన్నాం. చాలా మంది సూపర్ ఉంది అంటున్నారు కదా, ఎంత బాగుందో ఒకసారి తింటే తెలుస్తుందని ఇంకా వీళ్ళిద్దరిని చెప్పి ఒప్పించాను అనమాట. మీ ఇద్దరికి తెలుసా అసలు తలకట్టు బిర్యానీ ఏంటి, ఎందుకు అలా అంటారో తెలుసా? బిల్లు కట్టకపోతే గడప కేసు కట్టేస్తారు. బిల్లు కట్టకపోతే గడప కేసు కట్టేస్తారంట. కాదు, ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పెట్టిన ఆయన ఉన్నారు కదా, ఆయన అంట తలపాగా కట్టుకుని బిర్యానీ వండారంట ఫస్ట్. ఆ తర్వాత అది అలాగా పెద్ద రెస్టారెంట్ అవ్వడం, అలా పెద్దగా ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ ఏమో దిండిగల్లో ఉందంట, మెయిన్ బ్రాంచ్. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలీదు. మెయిన్ బ్రాంచ్ అయితే కాదు కదా, మెయిన్ బ్రాంచ్ కాదు, మెయిన్ బ్రాంచ్ ఏమో దిండిగల్లో ఉందంట. ఆ తలపగా కట్టుకుని బిర్యానీ వండారంట, అందుకని తలపకట్టు బిర్యానీ అని పేరు వచ్చిందనమాట అప్పటి నుంచి. నేను తలపకట్టు అనుకున్నాను, కానీ ఇంతకీ తలపకట్టి బిర్యానీ అనమాట ఈ పేరు. అయితే మెయిన్ బ్రాంచ్ వచ్చేసి దిండిగల్, తమిళనాడులో అదొక ఊరి పేరు దిండిగల్ అనేది, అక్కడ ఉందంట మెయిన్ బ్రాంచ్. సో ఇదైతే మాకు సెంట్రల్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, మేమైతే అక్కడికి వచ్చాం ప్రస్తుతానికి. ఎప్పుడో 1957లో స్టార్ట్ చేశారంట ఈ తలపకట్టి బిర్యానీ అనేది. వాళ్ళ వైఫ్ గారు అనమాట ఈవిడ. ఏంటి వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్. వెజ్ నాన్ వెజ్ అని సూప్ చెప్తామా? సూప్ మీ ఇద్దరే, నేను తాగా. ఇక్కడ మా బావ ఇంకా మా అన్నయ్య తీవ్రంగా ఆలోచించేస్తున్నారు ఏం ఆర్డర్ ఇవ్వాలి అని. వాళ్ళైతే సూప్ చెప్పుకున్నారు. నేను ఎప్పుడూ అంత సూప్ పర్సన్ కాదనమాట, అసలు సూపులు నేను పెద్దగా తాగను. సో నాకు వద్దని చెప్పేసి వాళ్ళిద్దరినే సెలెక్ట్ చేసుకోమన్నా. మెన్యూ కార్డ్ చూసారా, ఏదో టెక్స్ట్ బుక్ లాగా ఎంత లావుగా ఉందో. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ ఇంకా టిఫిన్స్ కూడా ఉన్నాయి. అసలు మొత్తం తిరిగేస్తూ ఉంటే అన్ని కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ముందు అయితే స్టార్టర్స్ చెప్పుకుందామని చెప్పి 2 స్టార్టర్స్ అయితే చెప్పాము. ఇదిగోండి మేము చెప్పింది అయితే ఒకటి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లాలీపాప్, ఇది ఒకటి. ఇంకోటేమో ముర్ముర్ చికెన్ స్టిక్ అంట, ఆ పేరే డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంటుందో అని చెప్పి సర్లే అది ఒకటి చెప్పాము. ఈ లోపు మా బావ వాళ్ళది సూప్ అయితే వచ్చింది. బేబీకార్నా? ఓకే, బేబీకార్న్. ఇంకేం వేసాడు? చికెన్ అంతే. ఇది ఏంటిది ఎలా ఉంది పీసు? మా అన్నకి ఏదో డిఫరెంట్గా వచ్చింది. వీళ్ళు చికెన్ బేబీకార్న్ పెప్పర్ సూప్ ఏదో చెప్పుకున్నారు అనుకుంటా. అందులో బేబీకార్న్ చికెన్ పీసెస్ అవన్నీ వేశారు. ఇద్దరికి కూడా పెద్దగా నచ్చలేదు, జస్ట్ ఓకే ఓకే అని అన్నారు. కొంచెం పెప్పర్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుందంట, సో ఇంకా ఏదో పర్లేదని చెప్పారు. చెన్నైలో ఎక్కడ చూసినా ఖచ్చితంగా హోటల్స్లో కానీ చిన్న బడ్డీ కొట్లో అయినా ప్లేట్లో ఆకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అరిటాకు. ఇంకా నెక్స్ట్ స్టార్టర్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇవి టేస్ట్ ఎలా అనిపించింది అంటే నాకైతే కొంచెం స్పైసీగా అనిపించింది. ఆ తర్వాత ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ చెప్పుకున్నాము. చాలా తక్కువ క్వాంటిటీ అనిపించింది నాకైతే. ఇవి చూడండి, ఏదో చిన్న లంక బిందులాగా అలా ఉంది వీటిని చూస్తే. చూడ్డానికి అలా ఉన్నాయి కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు నా ప్లేట్లో ఎంత అయితే ఉందో అంతే ముగ్గురికి వచ్చిందనమాట, చాలా తక్కువ వచ్చింది.
అండ్ ఇక్కడ బిర్యానీ రైస్ ఏంటంటే ముద్ద ముద్దగా ఉంటుంది, మనలాగా పొడి పొడిగా ఉండదు. చూసారా ముద్దగా ఉంది. ఇక్కడ మిగతా రెస్టారెంట్స్లో కూడా మ్యాక్సిమం బిర్యానీ రైస్ అయితే ఇలానే ఉంటుంది. ఇంకా ఫైనల్గా జిగర్ తాండా అంట, ఇదేదో డెజర్ట్ ఒకటి చెప్పారు. అన్నీ కూడా ఫైనల్గా మాకు ఎలా అనిపించింది అంటే ఓకే అనిపించింది, అంత భయం అనిపించలేదు మాకు. కానీ బిల్లు మాత్రం 2000 అయింది. ఆ బిల్లుకి ఫ్రీగా ఒక 3 ప్యాకెట్లు సోంపు ఇచ్చారు. ఇప్పుడే హోటల్ నుంచి మ్యాక్స్కి అయితే వచ్చాము, సెలార్లో ఉన్నాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇప్పుడు పైకి వెళ్ళి బావ బర్త్డే షాపింగ్ చేద్దాం పదండి. మా బావ ఏం కొనుక్కుంటాడో చూద్దాం. బట్టలే కొనుక్కుంటావులే, బట్టలు కొనుక్కుంటే నేను కొనుక్కుంటాను అంటున్నాడు. పైకి ఏం కొనుక్కుంటాం, బట్టలు చెప్పు వచ్చినట్టు బట్టలే కొనుక్కుంటాం. బట్టలే అంటే ఏం బట్టలు కొనుక్కుంటావు, ఎలాంటి మోడల్స్ కొనుక్కుంటావు అని. చాలాసేపు అటు ఇటు తిరిగి ఫైనల్గా మా బావ అయితే కొన్ని డ్రెస్సెస్ ఏవో సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో ఒకటి ఇది ట్రయల్ కూడా వేసి చూశాడు. ప్యాంట్ కొంచెం లూజ్ ఉంది, ఆల్టరేషన్ చేయించుకోవాలి. అన్నీ ఒకేసారి ఫట్ మన ట్రయల్ వేసాడు మా బావ. సో ఇంకా పెద్దగా వీడియో తీయలేదు, అందుకే ఇంకా మ్యాక్స్లో ఇంటికైతే తిరిగి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా మొత్తం షాపింగ్ అయిపోయి ఈలోపు మా అన్నయ్య మేము వస్తుంటే తను వెనకాలేమో ఈ బ్యాగ్కి వెళ్ళి ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చాడు. మా అన్నయ్య వస్తే చాలు ఖచ్చితంగా ఆ వీక్ మాత్రం ఐస్ క్రీమ్ ఉంటుంది, మిగతా అప్పుడు ఎప్పుడు మేము తినం. కానీ అన్నయ్య వచ్చినప్పుడు మాత్రం ఐస్ క్రీమ్ తింటాము. ఇంక ఇదిగోండి, ఇదైతే మా బాబు చేసుకున్న షాపింగ్. ఈ షర్ట్ కలర్ అది నాకు బాగా నచ్చింది. ఈ షర్ట్ మాత్రం నేనే సెలెక్ట్ చేశాను. ఆ షర్ట్ మీదకి కొంచెం లైట్ కలర్ ప్యాంట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా అది తీసుకున్నాము. అలా ఆ రెండు అదొక పెయిర్. ఆ షర్ట్ మీదకి బ్లాక్ కలర్ ప్యాంట్ కూడా బాగుంది, కానీ బర్త్డేకి బ్లాక్ ఎందుకని చెప్పి ఇంకా అది తీసుకున్నాము. ఇది ఒక షర్ట్ ఏమో మా బాబుకు నచ్చింది, అదొకటి తీసుకున్నాడు. మ్యాక్స్లో పెద్ద ఆఫర్స్ ఏం లేవు, ఈ టీషర్ట్స్ మాత్రమే 199కి వచ్చాయి. ఒక్కొక్క టీషర్ట్ 199. గ్రీన్ కలర్ ఏమో మా అన్నయ్య కొనుక్కున్నాడు, మిగతా రెండు మా బావవి. సో ఇది మా బావ చేసిన బర్త్డే షాపింగ్. ఎక్కువ కొంటాడేమో అనుకున్నాను కానీ ఇంకా తక్కువే కొనుక్కున్నాడు. సో అదండి, ఇప్పుడైతే అన్నం వండుతున్నాను. సాయంత్రానికి ఏం తిన్నామా అని ఆలోచించుకుంటే మా వాళ్ళందరూ లైట్గా ఉండాలి, కడుపుకు చల్లగా ఉండాలని అన్నారు. ఇంకా పెరుగన్నం కావాలని అన్నారు అనమాట. పెరుగన్నం తినేద్దాం అన్నారు. సో అందుకని రైస్ పెట్టాను. కొంచెం తాలింపు కూడా వేయమన్నారనమాట, పెరుగన్నం తాలింపులాగా వేయమన్నారు. సో ఇంక అందుకని పెరుగన్నం తినేద్దామని డిసైడ్ అయ్యాము. మధ్యాహ్నం తలపాకట్టు బిర్యానీ ఎలా ఉంది అంటే అలా ఉందనమాట. ఇప్పుడు పెరుగన్నం తినాలనిపించేలా ఉంది. కడుపు నిండను కానీ మనసు నిండలేదనమాట. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ బిర్యానీకి అలవాటు పడిపోయారు. అంటే వీళ్ళ స్టైల్ ఆఫ్ బిర్యానీని మనం తినలేము. ఇప్పుడు ఆంధ్ర స్టైల్ హైదరాబాదీ బిర్యానీ తిన్న మనకి అది అలవాటు అయిపోయి ఇది తినలేము. ఇది టోటల్గా బాగోదని కాదు, మనం ఈ స్టైల్కి అలవాటు పడలేమన్నమాట. నేను ఎప్పటికీ కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్లో మేము ట్రై చేసాం, కానీ అన్ని రెస్టారెంట్స్లో కూడా ఆ రైస్ అనేది ముద్దగా ఉంటుంది, మనకైతే పొడి పొడిగా వస్తుంది, భలే ఉంటుంది మసాలాతోని. ఇక్కడైతే ఎప్పుడు ముద్దగా ఉంటుంది రైస్. ఇంకా బిర్యానీలో టమాటా వేస్తారు. సో ఇవన్నీ మన స్టైల్ ఆఫ్ బిర్యానీ కాదనమాట. ఇక్కడ వాళ్ళందరికీ ఎందుకు నచ్చుతుంది అంటే వీళ్ళ టేస్ట్కి అలవాటు పడిపోయారు కాబట్టి వీళ్ళకి నచ్చుతుంది, మనమేమో అలవాటు పడలేం కాబట్టి మనకు నచ్చదు. సో స్టార్టర్స్ అయితే అంతగా బాగాలేదు, స్టార్టర్స్ అంత నచ్చలేదు. రైస్ చికెన్ బిర్యానీ బాగుంది మటన్ కన్నా. ఆ మటన్ బిర్యానీ ఏమో కొంచెం ఆ గోట్ ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఇది మేకకు ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది అనమాట, ఆ స్మెల్ తెలిసిపోతుంది. సో అలాగా చికెన్ బిర్యానీ కొంచెం అదైనా బాగుంది. ఇంకా నేనే తీసుకెళ్ళాలి వీళ్ళిద్దరిని, వాళ్ళిద్దరిగా అసలు అనుకోలేదు వాళ్ళు పెద్దగా. నేనే బాగుంటుందంట వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళాను. సో ఇప్పుడైతే ఇంకా కూల్గా పెరుగన్నం తినేస్తాము, తినేసి ఇంకా పడుకోవడమే. ఈ రోజుకైతే మా బావ షాపింగ్ ఒకటి అయింది, తలపాకట్టు బిర్యానీ ట్రై చేసాము. ఇంకా మా బావకి బర్త్డే షాపింగ్ కూడా చేసుకున్నాము. మా బావ బట్టలు కొనుక్కున్నాడు, ఆల్రెడీ చూపించాను కదా. సో అది ఈ రోజుకి బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. లాంగ్ వీడియోస్ పెద్దగా పెట్టట్లేదు, నేను పెట్టడానికే కుదరట్లేదు. ఉన్నప్పుడు ఎప్పుడైనా కంటెంట్ ఉన్నప్పుడు ఇలా లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. మ్యాక్సిమం షార్ట్సే చేస్తున్నాం మేము. షార్ట్స్ ఎవరైనా మిస్ అవుతుంటే కనుక ఛానల్లో షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు ఇలా లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. సో అంతేనండి ఈరోజుకి వీడియో.
ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.